రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోటాకు వెళ్తున్న విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అది రాజస్థాన్లోని కోట. నీట్, జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించిన కోచింగ్కు కోట ఎంతో ఖ్యాతిగాంచింది. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోటాకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తుంటారు. కోటాలో ప్రిపేర్ అయిన విద్యార్థులకు నీట్, జేఈఈ సీట్లు వస్తాయని భావించే వారి సంఖ్య ఎక్కువ. అందుకే దేశం నలుమూలల నుంచి కోటాకు వెళతారు విద్యార్థులు. ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్లోని కోటాకు వెళ్లి ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. కోటాలో విద్యార్థుల కోచింగ్ వరకు బాగానే ఉంది. కానీ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కోటాలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనలు పెంచుతోంది. రాజస్థాన్లోని కోటాలో గతేడాది 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తాజాగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోటాలోని విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏడాది ఇప్పటికే కోటాలో 14 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. కోటా, ఐఐటి ఖరగ్పూర్లకు చెందిన 2 విద్యార్థుల ఆత్మహత్యల కేసులను విచారించిన జస్టిస్ బేబీ పార్టీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదులో పోలీసుల వైఖరిని తప్పుపట్టింది. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీం నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు, కోటాలోనే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదు అని రాజస్థాన్ ప్రభుత్వం తరపున న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు న్యాయవాది బదులిస్తూ ఆత్మహత్యల కేసులను పరిశీలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు. రాజస్థాన్లోని కోటాలో నీట్ సన్నద్ధమవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పోలీసులు ధిక్కరిస్తున్నారని, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని న్యాయస్థానం నిలదీసింది. సంబంధిత పోలీసు అధికారి విధి నిర్వహణలో విఫలమయ్యారని, కోర్టు ఆదేశాలను ఆయన పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై జూలై 14 సదరు పోలీసు అధికారి హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. నిర్లక్ష్యాన్ని వేడి విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తక్షణ పటిష్ట చర్యలు చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ ప్రభుత్వానికి కఠిన ఆదేశాలిచ్చింది. ఐఐటి ఖరగ్పూర్కు చెందిన 22 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన కేసుపై సుప్రీం విచారణ జరిపింది. మే 4న హాస్టల్ గదిలో సదరు విద్యార్థి ఉరివేసుకుని మరణించగా పోలీసులు మాత్రం మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మరణించిన ఘటనపై కేసు నమోదుకు 4 రోజుల ఆలస్యం ఎందుకయిందని సంబంధిత పోలీసు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థుల ఆత్మహత్యల కేసులను తేలికగా తీసుకోవద్దని, ఇవి చాలా తీవ్రత కలిగిన అంశాలని సుప్రీం పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి మార్చి 24న ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్థానం ఇటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ త్వరగా నమోదు చేయడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి ఐఐటి ఖరగ్పూర్ తరపు న్యాయవాది ఇచ్చిన వివరణలతో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. విద్యార్థుల ఆత్మహత్యలు చాలా తీవ్రత కలిగించే అంశాలని పేర్కొన్న సుప్రీం ఇలాంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ త్వరగా నమోదు చేయడం అవసరమని వ్యాఖ్యానించింది.